హాయ్ గాయ్స్, రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కలిసి మా కాలేజ్ దగ్గరలో ఉన్న బిట్స్ అండ్ బైట్స్ రెస్టారెంట్కి వెళ్ళాము. క్లాసులు పెద్దగా ఏం జరగట్లేదు, ఇంకా బ్రేక్లో ఏం చేద్దామా అనుకుంటుంటే రాను ఎప్పుడు బిట్స్ అండ్ బైట్స్కి వెళ్ళలేదు కదా అని తీసుకెళ్లారు. మా కాలేజ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఏం కాదు గైస్, ఈ రెస్టారెంట్ బాగానే దూరం ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తే బండి వేసుకొని వచ్చాడు. ఈ 3 సెమిస్టర్స్లో ఫస్ట్ టైం వచ్చాను గైస్ నేను ఇక్కడికి. చాలా బాగుంది అంబియన్స్ అయితే, బయట లోపల. ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. మేము కొంచెం అర్లీగా వచ్చాం గైస్, అందుకే ఎవరు లేరు. కానీ ఈవినింగ్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంటుందంట ఈ ప్లేస్. ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా ఆర్డర్ ఇచ్చాము. నేను ఫస్ట్ టైం కదా రావడం, సో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూశాను. నేను ఫిష్ అండ్ చిప్స్ ఎప్పటి నుంచో తిందాం అనుకున్నాను గైస్, కానీ మేము వెళ్ళినప్పుడు అవైలబుల్ లేదంట అది. సో ఇంకా మా వాళ్ళకే అడిగాను ఇంకేం బాగుంటాయని. 2 చికెన్ టిక్కా శాండ్విచెస్ అండ్ పెరి పెరి ఫ్రైస్ ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ డబ్బాలో ఏదో అగరబత్తుల్లో ఉన్నాయి, అవి ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఒక పావు గంట తర్వాత తీసుకొచ్చారు గైస్ పెరి పెరి ఫ్రైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్, ఏదో థియేటర్లో ఉన్న ఫీల్ వచ్చింది నాకు తినంగానే. తర్వాత చికెన్ టిక్కా శాండ్విచ్ తీసుకొచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. కానీ నా మనసులో ఫిష్ అండ్ చిప్సే ఉంది గైస్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా ట్రై చేయాలి. అవి తినేసి ఇంకా డెజర్ట్ తిందామని చూస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్, ఏవేవో ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు ఏం తినాలో. ఇంకా మా ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఈ బ్లూబెర్రీ చీజ్ కేక్ తీసుకోమని చెప్పారు. వాళ్ళేమో ఓరియో అండ్ చాక్లెట్ చీజ్ కేక్ తీసుకున్నారు. చూడడానికి ఏదో తేడాగా ఉంది గైస్, కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదో తేడాగా ఉందేంటి? ఫస్ట్ కొంచెం వెరైటీగా అనిపించింది గైస్, కానీ ఇప్పటి నుంచి ఇదే నా ఫేవరెట్ చీజ్ కేక్. నాకు ఓరియో అండ్ చాక్లెట్ కన్నా ఇదే నచ్చింది. తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే చిల్ అయ్యాం గైస్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. గర్ల్ ఫ్రెండ్ తో వస్తే ఇంకా బాగుంటది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? మన వ్లాగ్స్ అన్ని చూసి చాలా మంది కాలేజ్ లో జాయిన్ అవ్వచ్చా అని మెసేజ్ పెడుతున్నారు నాకు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, రండి కూర్చోండి అన్న. ఈ లోపు సార్ అంటే టీ ఇవ్వండి. ఈ లంచా కొడుకు ఎవరు? ఈ లంచా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అది దెంగ